జిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చీరాల అసెంబ్లీ స్థానం గెలుపోటములపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రధానంగా గెలుపు ఓటములపై బెట్టింగుల జోరు పెరిగింది. స్థానికంగా ఉన్నవారు తొలుత మెజారిటీపై బెట్టింగులు చేయగా ఆ తరువాత గెలుపు ఓటములపై పందెలు కాస్తున్నారు. ఇదిలా ఉంటే ఇతర ప్రాంతాలకు చెందిన వారిలో ప్రధానంగా విజయవాడ, నెల్లూరులకు చెందిన వారిలో ఎక్కువ మంది చీరాల అసెంబ్లీ నియోజకవర్గంపై పెద్ద మొత్తాల్లో పందెలు కాస్తున్నారు. స్థానికంగా ఉన్నవారితో తమకున్న పరిచయాలు, అంచనాల నేపథ్యంలో పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపు ఓటములపై పందాలు కాసేందుకు ఉత్సాహం చూపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, అందుకు సంబంధించి ముందస్తుగా చీరాలలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని పందాలు కాస్తున్నారు. 1952, 1957లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీరాల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి 1962వ సంవత్సరం నుంచి జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 1962 నుంచి 2009 వరకు చీరాల నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2014 ఎన్నికల్లో నవోదయ పార్టీ తరపున ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. గెలిచిన తర్వాత కొంతకాలానికి ఆమంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో చీరాలలో గెలుపొందిన అభ్యర్థి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరటంతో ఆ సెంటిమెంట్ కొనసాగుతోందని చీరాల ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం తరపున జరిగిన ఎన్నికల్లో విలక్షణమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు టీడీపీలో ఉన్న అమంచి ఎన్నికలకు కొన్ని వారాల వ్యవధి ముందు వైసీపీలో చేరారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాంకు చీరాల పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలను అప్పగించింది. ఆ తర్వాత బలరాంనే పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల క్రమంలో ప్రచారంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. స్థానికంగా వలస నాయకులకు ఇక్కడ ఆదరణ పొందారన్న అంశాన్ని కూడా ప్రస్తావించుకున్నారు. అయితే చీరాల నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని బలరాం ప్రత్యర్థుల ఆరోపణలు తిప్పికొట్టారు. మొత్తానికి పోలింగ్ ముగిశాక ప్రజలు ఒక్కసారిగా గతంలో ఉన్న సెంటిమెంట్ను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. స్థానికంగా ఏ పార్టీకి చెందిన వారు చీరాల నియోజకవర్గంలో గెలుపొందుతారో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే కొందరు స్థానికంగా ఒక పార్టీకి చెందిన వారు గెలుపొంది రాష్ట్రంలో మరో పార్టీకి చెందిన వారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటనే వాదనలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పందాల రాయిలు రకరకాలుగా పందాలు కాస్తున్నారు. స్థానికంగా గెలిచిన అభ్యర్థికి సంబంధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు, స్థానికంగా ఒకరు గెలిచి రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తుందని మరికొందరు పందాలు కాస్తున్నారు. అలా జరిగితే చీరాల సెంటిమెంట్కు ఇదే ఆఖరి ఎన్నిక అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ గెలుపొందిన పార్టీయే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే చీరాల సెంటిమెంట్కు తిరుగులేదని అంటున్నారు.